హలో ఫ్రెండ్స్, నేను మీ చిరంజీవి. నేను ఖత్తర్లో అయితే డ్రైవర్ కింద వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఖత్తర్లో ఆల్సద్ అనే ఏరియాలో అయితే ఉన్నాను. ఆల్సద్ ఏరియాలో ఇక్కడ ఖత్తర్ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉంటాయి. అహ్మద్ హాస్పిటల్ అనేది ఉంటుంది. అహ్మద్ హాస్పిటల్ దగ్గరలో అయితే ఉన్నాను. ఈ ఏరియా, ఈ సరౌండింగ్ ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడెక్కడ ఎలాంటి హాస్పిటల్ ఉన్నాయనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. ముందుగా మనం ఆ బ్లాక్ కలర్ బిల్డింగ్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ బ్లడ్ అయితే డొనేషన్ చేయొచ్చు. పైన పార్కింగ్ కూడా ఉంటుంది, కార్ పార్కింగ్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా కొంచెం రైట్ సైడ్లో ఇది హాస్పిటల్, ఇది ఉమెన్స్ హాస్పిటల్, డెలివరీకి సంబంధించింది. అదేవిధంగా ఈ బిల్డింగ్లో కార్లు అయితే పార్కింగ్ చేసుకోవచ్చు. ఈ హాస్పిటల్కి సంబంధించిందంతా కూడా అక్కడ ఫ్రీ పార్కింగ్ అయితే ఉంటుంది. ఆ ఏరియాలో 5 అంతస్తుల బిల్డింగ్ అయితే కట్టారు. 5 అంతస్తులు కూడా మనం పార్కింగ్ అయితే పెట్టుకోవచ్చు. అలా కొంచెం ఎదరకు చూస్తుంటే మీకు కనపడే బిల్డింగే ఎమర్జెన్సీకి ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా సరే అక్కడ పైన బిల్డింగ్ పైన హెలికాప్టర్ అయితే ల్యాండ్ అవుతుంది అన్నమాట. ఇంకా ఆ సరౌండింగ్ ఏరియా మొత్తం కూడా అటు నుంచి లోపలికి కనిపించేవన్నీ కూడా హాస్పిటల్సే. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది మెట్రో. ఈ మెట్రో ఖత్తర్ సిటీకి ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా సరే కనెక్ట్ అయ్యి ఉంటుంది. మెట్రో స్టేషన్ అయితే ఇలా ఉంటాయి. అది లూలు హైపర్ మార్కెట్. ఈ ఖాళీ ప్లేస్ అంతా కూడా మెట్రో ట్రైన్ అయితే కింద రైల్వే స్టేషన్ అనమాట, మెట్రో స్టేషన్ అనమాట. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక స్టేషన్ అయితే ఇచ్చారు, మెట్రో స్టేషను. చుట్టూరు కూడా బిల్డింగ్లు ఉన్నాయి కదా, ఈ బిల్డింగ్లో మనం రూమ్స్ అయితే రెంట్ తీసుకుంటే ఇక్కడైతే స్టే చేయొచ్చు. ఇక్కడ ఖత్తరీస్కి హెల్త్ ట్రీట్మెంట్ మొత్తం ఫ్రీగా అయితే చేస్తారు, ఎటువంటి డబ్బులు అయితే తీసుకోరు. అయితే ఒకవేళ పెద్దగా యాక్సిడెంట్ ఏదైనా అయిందనుకుందాం, ఏదన్నా బ్రెయిన్ డెడ్ అవ్వడం కానీ ఇలాంటిది ఏదో పెద్ద ప్రాబ్లం వచ్చింది, అలాంటిదప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ లేదు. అయితే లండన్ కానీ అమెరికా కానీ పంపించాలి. అలాంటిదప్పుడు కూడా ఇక్కడ ఖత్తర్ గవర్నమెంట్ అయితే ఆ ఖర్చుని అయితే భరాయిస్తుంది అన్నమాట. ఇందాక నుంచి నేను ఆలోచిస్తున్నాను, ఇలాంటి ఖాళీ ప్లేస్ మన ఇండియాలో ఉండుంటే, మన ఏరియాలో ఉండుంటే అలా ప్లేస్ అక్కడ ఎలా ఉండేది అంటున్నారు. చెత్త వేసి మొత్తం పేపర్లో కవర్లు అన్నీ వేసి ఎలా అయితే నాశనం చేసేవాళ్ళు, అంతే. ఇలా అయితే నీట్గా ఉంచుకోకూడదు. ఇందాక మనం ఖత్తర్ వాళ్ళకి హెల్త్ ట్రీట్మెంట్ ఫ్రీ అనుకున్నాం కదా, సో అలాగే ఇక్కడ బయట దేశాల నుంచి వచ్చి పనిచేసే వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ అయితే ఫ్రీగానే ఉంటుంది, పెద్ద ఛార్జ్ కూడా ఉండదు. బహుశా అయితే ఒకవేళ ట్యాబ్లెట్స్ ఏమైనా రాస్తే కనుక 2 రియాలో 3 రియాలు అవుతుంది. అంటే ఒక రియల్ 25 రూపాయలు లెక్కేసుకుంటే మన ఇంటి దగ్గర డబ్బులు ఒక 100 రూపాయలతో మించి అవ్వదన్నమాట. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, జ్వరం వచ్చింది అనుకోండి, సపోజ్ అనుకుందాం నాకు జ్వరం వచ్చింది, వెళ్ళి డాక్టర్ని డైరెక్టర్కి వెళ్ళి కలవాలంటే అవ్వదు. ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకోవాలంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అపాయింట్మెంట్ తీసుకుంటే వెంటనే వచ్చే అపాయింట్మెంట్, ఎలా లేదనుకున్నా 2-3 రోజులు టైం పట్టేస్తుంది. అప్పటికి ఉన్న జ్వరం కాస్త పోతుంది అనుకోండి. ఇది ఒకటి చిన్న ఇబ్బంది ఉంది. కానీ వెంటనే చూసేవి మాత్రం ఎమర్జెన్సీ కేసులు మాత్రమే. ఒకవేళ మనం ఎడారిలోకి వెళ్ళినప్పుడు బండికి ఏదైనా యాక్సిడెంట్ అవ్వడం, అంటే ఆ ఇసుక దిమ్మలు ఎక్కించినప్పుడు తిరగబడిపోవడం కానీ, లేదంటే అక్కడ ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, ఆ ఇసుకలోకి ఇక్కడ అంబులెన్స్ బళ్ళు రావు కాబట్టి, అంబులెన్స్ కార్లు రావు కాబట్టి ఇసుకలోకి, అప్పుడు అక్కడి నుంచి ఒక అంబులెన్స్ హెలికాప్టర్ని అయితే పంపిస్తారు. అక్కడికి రాగానే అక్కడే నీకు అంబులెన్స్లోనే మ్యాక్సిమం ఫస్ట్ ఎయిడ్ చేసేస్తారు. ఇంకా అక్కడి నుంచి అయితే ఇక్కడ తీసుకొస్తారు. అదండి, చాలా బాగుంటుంది ఇక్కడ సిస్టమ్. హెల్త్కి సంబంధించింది కానీ, ఎమర్జెన్సీకి సంబంధించినవి కానీ, ఫైర్ ఇంజిన్ కూడా సేమ్ ఇంచుమించు ఇలాగే ఉంటాయి. సో ఇదండి, ప్రతిరోజు ఇలాంటి వీడియో చేస్తూ ఉంటాను. ఖత్తర్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ వేస్తారని ఆశిస్తున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్.